డార్లింగ్లో అలాగే ప్రామిస్. ఒక్కరోజు కూడా ఏదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్నది అస్సలు రాట్లా. ఇంకా తొలి ప్రేమలో చెప్పాలంటే ఎవరైనా డౌట్ అడిగినా కూడా నేను కొంచెం లాంగ్వేజ్ తెలియదు, ఏదైనా కొంచెం సార్ ఇలా ఉండదు సార్, మన ఇది తెలుగులో ఇలా ఉండదు సార్ అన్నా కూడా అనే వచ్చి ఏంటి ఏం ప్రాబ్లం కరెక్ట్గా వస్తుంది అంటారు. ధైర్యం చెప్పేవారు మీకు. మీరు నిజంగా లక్కీ అండి. లక్కీ, చాలా లక్కీ. 200%. అదే 200%. కానీ మీరు నార్మల్గా ఈ డైరెక్షన్ అనే దానిలోకి మీ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉన్నారా డైరెక్టర్స్ సినిమా ఇండస్ట్రీ? లేదు, అస్సలు లేదు. ఇంకా చెప్పాలంటే భయం సార్. ఆ రోజుల్లో సినిమా అన్నది చదివిన అబ్బాయికి చతురని మాట సినిమా ఆ టైంలో. ఇప్పుడు వచ్చినప్పుడు చూస్తున్నా అన్నపూర్ణ స్టూడియోలో కాలేజ్ ఉంది, ఎడ్యుకేషనల్ అయిపోయింది సినిమా. ఎస్, ఐఎమ్ వెరీ ప్రౌడ్. లక్కీయెస్ట్ పిల్లలు ఈ జనరేషన్ లక్కీయెస్ట్. అది ఒక హాబీ అన్న చోటనే చూస్తారు తప్ప సినిమాకి వెళ్తున్నాను అంటే అస్సలు ఒప్పుకోరు. సినిమా అనేది చదివిన పిల్లలకి సినిమా ఎందుకు అన్న కాలం అది. అవును, అవునండి. అంటే అప్పుడు అంతకుముందు మరీ దారుణంగా ఉండేది. మీ టైం కొంచెం మారారు, కొంచెం మారారు కొంచెం. కానీ మీ ఫ్యామిలీలో కూడా మీకు అపోజిషన్ ఉండేదా? అవును, డాడీ మాత్రం ఇది మన డార్లింగ్లో వచ్చిన డాడీ లాగా నా డాడీ. అవునా? అది ఒక పెద్ద ఎపిసోడ్. అది ఒక సినిమాలో పెట్టాలని అనుకున్నా. అది ఒక ట్విస్టెడ్ ఎలా అది ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్. అది చెప్పొచ్చు. అది సినిమా చేసినప్పుడు ఇది అంటే చెప్తే ఎవరు మంచి సీన్ అండి. అది ఒక ట్విస్టెడ్ సీన్. మీరు స్టోరీ రిజిస్టర్ చేయించుకుంటారు కదా. అవును, మీరు మామూలుగా సినిమా రిలీజ్ చెప్తే అది సీన్, అది సస్పెన్స్, అది పోద్ది. అది డాడీ సినిమాలో సస్పెన్స్ పోతుందని సీన్స్ సూపర్ సీన్. అది ట్విస్ట్, చిన్న ట్విస్ట్. అది వదిలేశారు. వెళ్ళాను 7 years అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. అలా వెళ్ళిపోయింది. కానీ అసిస్టెంట్ అంటే అక్కడ సర్వైవల్ కష్టం. చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్ అన్నప్పుడు సినిమా పని చేయాలి. సినిమా పని కంటిన్యూస్గా దొరకదు. ఇప్పుడు మనం ఇంజనీరింగ్ చదువుతామంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, ఓకే 4 years, దెన్ కంపెనీ పిలుస్తుంది. ఇలా ఒక గ్రాఫ్ ఉంటుంది. అదేమంటారు, అది ప్రాసెస్ జరుగుతుంది. సినిమాలు అలా కాదండి. నాతో తిరిగిన వాడు 10 years ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అది చాలా చూడ్డానికి అలా అందంగా కనిపిస్తాయి కానీ చాలా జాగ్రత్తగా డిసిప్లిన్డ్గా నేర్చుకొని అది క్రాస్ అయ్యి సక్సెస్ కొట్టాలి. అది మామూలు విషయం కాదు. అది మీరు విశ్వామిత్రన్, మేనక, రంభ అని చెప్తారు కదా, 100 వస్తాయి సినిమాలో. లోపల టెంప్టేషన్స్, డిస్టర్బెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తా. అది ఆల్రెడీ చెప్పాను అనుకున్నా ఇంటర్వ్యూలో కూడా. నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తున్నప్పుడు ప్రేమదేశంలో సైకిల్ రూమ్కి తొందరగా వెళ్ళి వాష్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ డే ఒక ప్రోగ్రామ్ ఉంది. సో సైకిల్లో కేకెన్ఆర్, కోడంబాకం నుంచి కేకెన్ఆర్ మామూలు వెస్మాంబలంలో ఇల్లు, రూమ్ ఫ్రెండ్స్ రూమ్. ఓకే, సైకిల్ పంచర్ అయింది. సైకిల్ కారు సైకిల్ ఏదో పంచర్ అయిపోతుంటుంది. ఇలా అది కంటెంట్ ఏంటంటే పంచర్ అయిన వెంటనే ఆ ఫ్రెండ్స్ షాప్ ఉంది, ఎవరి ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడితే, ఒక 5 rupees ఇవ్వండిరా, సైకిల్ పంచర్ చేసి రేపు మార్నింగ్ ఫ్లైట్లో రహమాన్ సార్తో కంపోజింగ్ వెళ్ళాలి డైరెక్టర్తో అన్నాను. ఇక్కడ ఇప్పుడు 5 rupees తీసుకుంటావు, వెళ్ళి పంచర్ చేసుకొని వాష్ చేస్తే అది పెట్టుకొని నేను రేపు బెంగళూరు వెళ్తున్నావా 7 o'clock ఫ్లైట్కి. సినిమా లైఫ్ చెప్తున్నా. కరెక్ట్. సో అలా ఉన్నప్పుడు కొంచెం అది పక్కా అది చాలా జాగ్రత్తగా నేర్చుకొని ముందుకెళ్ళాలి. అదే 5 రూపాయలు సైకిల్ పంచర్కి లేనివాడు రెహమాన్తో మ్యూజిక్ అలా నమ్ముతాడు. అదే చెప్తున్నా. ఈ ప్రాసెస్ ఇది చదివి స్టెప్ బై స్టెప్ వస్తారు కదా, అది రాదు. కానీ ఇట్టట్టు జర్కులు వస్తాయి. దానికి మైమరిచిపోకుండా మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది కేర్ఫుల్గా ఉండి రావాలి. అది దేవుడి దయ. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? నాన్నగారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆఫీస్. ఓకే, ఈస్ మామూలు, ఇట్స్ ఓకే ఫ్యామిలీ. నాకు కష్టం అని చెప్పడానికి ఏం లేదు. అదేలేండి. బట్ చెన్నైకి అమ్మ టోటల్ అగెన్స్ట్ సినిమా అన్నది. అమ్మకు చంపేస్తుంది. అది
ఒక్కొక్క రోజు అమ్మాని అది ఏమంటారు, కన్విన్స్ చేసి ఒక్కొక్కసారిగా అయ్యో చాలా కష్టం అది. కానీ డాడీ మాత్రం, నాన్నగారు మాత్రం నాన్నగారు మాత్రం టోటల్ ఫండ్గానే చూస్తారు. అదే శివాజీ ప్రభు. లైక్ ఇప్పుడు ఫుడ్ తింటామంటే ఫుల్గా పెట్టి ఇంట్లో, నేను చెన్నై నుంచి ఊరికి వెళ్తా అన్నప్పుడు నాన్నగారు ఏంటిది సాంబార్, ఏంటి ఇలా పెట్టావు, ఏంటి పప్పులు ఏంటి ఇలా ఉంది అన్నప్పుడు అమ్మ నన్ను చూసి చూడరా అన్నట్టు సిగ్నల్ ఇస్తే, నాన్న ఏమిందన్నా ఎంత బ్రహ్మాండంగా ఉంది, అరే నువ్వు ఎప్పుడో తింటావురా, నేను డైలీ తినేవాడినా. ఈ రేంజ్గా కామెడీ చేస్తారు. ఎవరాదు ఏ డాడీ అయినా లేదు, అది కష్టం కూడా చాలా. ఎందుకంటే నువ్వు లైక్ చేసావు, మీకు నచ్చిన లైఫ్ అంటే అంత ఈజీగా రాదు. మరి కష్టపడు, వెళ్ళు పో, మీకు ఇష్టం ఉంది కదా వెళ్ళు, నేను సపోర్ట్ చేయను, రా వచ్చినప్పుడు గెలువు. కానీ అమ్మ డబ్బు పంపిస్తుంది, ఇది తిడుతుంది కానీ డబ్బు, అది ఒక సూపర్ ఇన్సిడెంట్ అండి. ఒక బర్త్డేకి చెప్పొచ్చా, చాలా బ్రహ్మాండంగా ఫుల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఫుల్ అదే రూమ్లో అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఆ రోజు బర్త్డే అప్పుడు ఎవరికి చెప్పలేదు నేను, కార్డు వచ్చింది ఫ్రెండ్స్ దగ్గర నుంచి, చాలా కార్డు, మ్యూజికల్ కార్డు, అది చేతిలో డబ్బులు లేదు, కార్డు మాత్రం వెరైటీగా వచ్చింది. దాంట్లో అమ్మ ఇన్లైన్ లెటర్ వచ్చింది, అమ్మ లెటర్ చేసే హ్యాండ్ రైటింగ్ ఓపెన్ చేస్తే లోపల 100 రూపీస్ పెట్టి వచ్చింది. ఓకే. అది తెలుగులో చెప్పాలంటే నా కొడుకుకి, నా బంగారు కొడుకుకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాసి 100 రూపీస్, అది అన్నకి భోజనం చేసాం. ఆ డబ్బులు, ఆ ప్రేమ అది అమ్మకి తెలుస్తుంది. ఇప్పుడు నా కొడుకుకి ఏదో అవసరం అన్నది. కరెక్ట్. డిజైన్గా ఆ గ్రీటింగ్స్ చూడొచ్చు. అమ్మకి మాత్రం అదే సాగర సంఘం లాస్ట్ సీన్ నాకు బాగా, అది అమ్మ సాగర సంఘం 100 టైమ్స్ చూసేవాడిని నేను. అబ్బా, ఫుల్ రికార్డింగ్తో స్టోరీ డైరెక్ట్ చేస్తా. విశ్వనాథ్ గారు నా గురుగారు, బ్యూటిఫుల్ మూవీ. దాంట్లో అమ్మ చచ్చిపోయినప్పుడు ఏదో అలా ఇస్తుంది, మనం కూడా ఏదో అనుకుంటే ఓపెన్ చేస్తే డబ్బులు, అదే ఉలగంలో అదే ప్రధానం. ఇది ఎలా నా కొడుకు ఎలా అయిపోతాడో అన్న భయంతో ఎక్స్ట్రానరీ సీన్. దానికి కమల్ వేడుపు రికార్డింగ్ లేరాజాతో ఎక్స్ట్రానరీ సీన్. అలాగే ఆ ఫ్రెండ్స్ అందరం ఆ రోజు చాలా అమ్మ అది. అలాగే నేను చెన్నై వచ్చినప్పుడు ఫుల్ అది ఏమంటారు సిల్వర్, ఎవర్ సిల్వర్లో ఉంటాయి కదా క్యారేజ్లో, ఇది మనం రైస్ని అది ఫ్రై చేసి దాంట్లో బెల్లం కలిపి అది పెడతారు, ఏలక్క అవన్నీ పెట్టి ఇస్తారు. అది ఎట్లా అంటే ఆకలి వచ్చినప్పుడు నీళ్ళు కలిపి అది తింటే ఓకే సూపర్, అది ఎనర్జీ వస్తుంది. అది అమ్మ ఒకసారి వెళ్ళినప్పుడు కంపల్సరిగా నాతో, ఇది అన్నీ తీసుకొని రే మీకు సిగ్గు అనమాట, అది క్యారేజ్ సిగ్గు. కానీ అక్కడ వస్తే ఫ్రెండ్స్ అందరు వెయిటింగ్, కర్ణ వస్తాడు, అమ్మ పంపించేస్తుంది కదా అని చెప్పి అందరూ. ఏ ఊరు మీది? కారైకుడి. ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. అవునవును, కారైకుడి. అదే. ఓకే. సో స్వీట్ మెమరీస్ ఇవన్నీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.